ఏదో కొంచెం అసభ్యకరం పోస్టులు పెట్టాం. నువ్వు ఉండవే సుకన్య దానికి అరెస్ట్ చేసేస్తారా? మీకు దమ్ముంటే గట్స్ ఉంటే ధైర్యం ఉంటే నువ్వు రారా. వీడు మావాడే రాజశేఖరు, మా ఇంట్లోనే ఉంటాడు. పోలీసులు కూడా చెప్తున్నా, గంటలో వస్తారా అరగంటలో వస్తారా, వీడు మా ఇంట్లోనే ఉంటాడు. వచ్చి అరెస్ట్ చేసుకోండి. నువ్వు అంబటి ఇంట్లో ఉన్నావు, సంజన సుకన్యక మధ్యలో ఏం టెన్షన్ పడుకో. సుకు వెళ్ళి పకోడీ పట్టురా, మన రాజశేఖర్ తింటాడు. సూపర్ సార్, మీరు మీ వీటి కోసం ఎక్కడెక్కడో వెతికారు సార్. మీడియా ముందుకు వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు, ఇది తీసుకెళ్ళండి అని చెప్పారు. మీరు సూపర్ సార్ మీరు. మాట్లాడు. గంట అరగంట అని చెప్పి వచ్చిన గంటకి అరగంటలో పట్టించావు కదా. మాట్లాడటం అయిపోయిందా? ఇంక నడు. ఆల్రెడీ తినిపించుకుంటూ వెళ్తున్నారే. పకోడీ వచ్చేలోపు ప్యాకప్ అయిపోయా. ఇద్దరి లోకం ఒకటేలే రాజా. చెప్పు కాజా. మన ఇద్దరి లోకం ఒకటే రాజా. రేపు ఇద్దరు జైలు కూడా ఒకటే రాజా. నేను ఎందుకు జైలుకి వెళ్తా? నువ్వు అన్నమాటలకు జైల్లో కాదు, అండమాన్లో పడేయాలి. పో, పద్ధతి పతివ్రత. నేను పర్తి పడతానే. నో మ్యారేజ్. ఫీజు మొత్తం డ్యామేజ్, ఇంకెందుకు మ్యారేజ్? నేనైనా మాట్లాడా, నువ్వు తిట్టావు. వీడియోలో మొత్తం మనమే ఫోకస్ అయ్యాం. నాకు తిట్లే రావు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకు తిట్లే రావు. నత్తినా కొడక నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఎవరితో పెట్టుకున్నావు? అబ్బా, అమ్మ నా బూతులకు అడ్రస్సే నువ్వు. అమ్మ నా బూతులకి అమ్మఒడివి నువ్వు. ఏం మాట్లాడుతున్నావే? నరాలు కట్ అవుతున్నాయి. నువ్వు అన్న మాటలకి నారాలే కాదు, నాలకు కూడా కట్ చేస్తారు చూడు. ఏం మాట్లాడుతున్నారా? ఇది చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, వినేటి అని శ్రీరెడ్డి బూతుల్లా. రాజా రెడీగా ఉండు, స్టేషన్ లో ఇద్దరికి బ్యాండ్ బాజా. నీకు బ్లడ్ ఇచ్చి కాపాడింది అమ్మాయారా? హలో, థ్యాంక్ యూ. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేను వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తా. దానికి ఫ్యాన్స్ ఎక్కువయి నా వెంట పడ్డారు. ఓ, వాళ్ళు కొట్టారా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మీకు టైంకి బ్లడ్ రావడం వల్ల మీరు బ్రతికారు. నువ్వు పోస్టులు పెట్టి పొరుగులు తీయాలనుకున్న పార్టీయే ఇవాళ నీ ప్రాణం కాపాడిందిరా. నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. ఇప్పుడే చూసి అప్పుడే ఎలా చెప్పడం ఏంటి? మా అన్నకు మాకు ఆగదు. కుటుంబ ప్రభుత్వం రాగానే మా అన్న సూపర్ 6 ఏదే అంటాడు. అమ్మాయిని చూడగానే సూపర్ ఉన్నావు, ఐ లవ్ యూ అని చెప్తాం మేము. నీకోసం ఏమైనా చేస్తాం. అయితే పోయా చెట్టు మీకు వెళ్ళి దూకు. ఓకే, నేను పోతే నీకు దిక్కు ఎవరు? నాకు నా ఫ్యామిలీ ఉంది. నువ్వు పోతే మరి నీ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? జగన్ అన్న. ఆయన ఫ్యామిలీకి ఆయన దిక్కు లేడు. నీ అన్నేం చేయడు కానీ వెళ్ళి టీడీపీ పార్టీలో ఒక మెంబర్షిప్ అయినా తీసుకో. నువ్వు పోయినా నీ ఫ్యామిలీకి 5 లక్షలు వస్తాయి. వెంటనే వెళ్ళి పార్టీలో సభ్యత్వం తీసుకుందాం పద. పైకి ఫేక్ ప్రచారం చేస్తున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలే చెప్పినట్టే 4000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు. ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నారు. డిఎస్టీ నోటిఫికేషన్ వదిలేరు. మనం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు రా. ఇవన్నీ చూస్తా ఉంటే నా గుండె తలుకుపోతా ఉంది. ఎందుకు ఇస్తున్నావమ్మా? కూటమి ప్రభుత్వం మా మహిళలకి ఇస్తానన్న దీపం పథకం ఈ దీపావళి నుంచి అమల్లోకి రాబోతుంది. దీపం పథకం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక నా దీపం ఆరిపోయేలా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మా మహిళలకి ఉచితంగా ఇవ్వబోతుంది. ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటున్నాను. ఇంకెవరు దొరకలేదా తల్లి? నాకు తెలియక నేను ఒక మాట అడుగుతాను, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేయలేదా? స్టేజ్ల మీద గ్యాస్ కొడతాం తప్ప ఎప్పుడన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఈ ఫ్రీ గ్యాస్ ఏమో గానీ చెల్లిని దీపావళికి ఇంటికి పిలిచి గ్యాస్ పేల్చేద్దారా. దీపావళికి నరకాసుడు కాదన్నా, నిన్ను కాల్ చేయాలి. ఏదో కొంచెం అసభ్యకరం పోస్టులు పెట్టాం. నువ్వు ఉండవే సుకన్య దానికి అరెస్ట్ చేసేస్తారా? మీకు దమ్ముంటే గట్స్ ఉంటే ధైర్యం ఉంటే నువ్వు రారా. వీడు మావాడే రాజశేఖరు, మా ఇంట్లోనే ఉంటాడు. పోలీసులు కూడా చెప్తున్నా, గంటలో వస్తారా అరగంటలో వస్తారా, వీడు మా ఇంట్లోనే ఉంటాడు. వచ్చి అరెస్ట్ చేసుకోండి. నువ్వు అంబటి ఇంట్లో ఉన్నావు, సంజన సుకన్యక మధ్యలో ఏం టెన్షన్ పడుకో. సుకు వెళ్ళి పకోడీ పట్టురా, మన రాజశేఖర్ తింటాడు. సూపర్ సార్, మీరు మీ వీటి కోసం ఎక్కడెక్కడో వెతికారు సార్. మీడియా ముందుకు వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు, ఇది తీసుకెళ్ళండి అని చెప్పారు. మీరు సూపర్ సార్ మీరు.
మాట్లాడు. గంట అరగంట అని చెప్పి వచ్చిన గంటకి అరగంటలో పట్టించావురా. మాట్లాడటం అయిపోయిందా? ఇంక నడు. పకోడీ తెచ్చానుగా. ఆల్రెడీ తినిపించుకుంటూ వెళ్తున్నారే. పకోడీ తెచ్చాను రాజా. పకోడీ వచ్చేలోపు ప్యాకప్ అయిపోయా. చేస్తామా ఇద్దరి లోకం ఒకటేలే రాజా. చెప్పు కాజా. మన ఇద్దరి లోకం ఒకటే రాజా. రేపు ఇద్దరు జైలు కూడా ఒకటే రాజా. నేను ఎందుకు జైలుకి వెళ్తా? నువ్వు అన్నమాటలకు జైల్లో కాదు అండమాన్లో పడేయాలి. పో పద్ధతి పతివ్రత. నేను పడతానే. నో మ్యారేజ్. పీసు మొత్తం డ్యామేజ్. ఇంకెందుకు మ్యారేజ్? నేనైనా మాట్లాడా, నువ్వు తిట్టావు. వీడియోలో మొత్తం మనమే ఫోకస్ అయ్యాం. నాకు తిట్లే రావు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నాకు తిట్లే రావు. నత్తిన కొడక నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఎవరితో పెట్టుకున్నావు? అబ్బా అమ్మ నా బూతులకు అడ్రస్సే నువ్వు. అమ్మ నా బూతులకి అమ్మఒడివి నువ్వు. ఏం మాట్లాడుతున్నావే? నరాలు కట్ అవుతున్నాయి. నువ్వు అన్న మాటలకి నారాలే కాదు నాలకు కూడా కట్ చేస్తారు చూడు. ఏం మాట్లాడుతున్నారా? ఇది చెప్పేటివని శ్రీరంగ నీతులు, వినేటి అని శ్రీరెడ్డి బూతుల్లా. రాజా రెడీగా ఉండు. స్టేషన్లో ఇద్దరికి బ్యాండ్ బాజా. నీకు బ్లడ్ ఇచ్చి కాపాడింది అమ్మాయారా? హలో థ్యాంక్ యూ. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేను వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తా. దానికి ఫ్యాన్స్ ఎక్కువయ్యి నా వెంట పడ్డారు. ఓ వాళ్ళు కొట్టారా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మీకు టైంకి బ్లడ్ రావడం వల్ల మీరు బ్రతికారు. నువ్వు పోస్టులు పెట్టి పొరుగులు తీయాలనుకున్న పార్టీయే ఇవాళ నీ ప్రాణం కాపాడిందిరా. నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. ఇప్పుడే చూసి అప్పుడే ఎలా చెప్పడం ఏంటి? మా అన్నకు మాకు ఆగదు. కుటుంబ ప్రభుత్వం రాగానే మా అన్న సూపర్ 6 ఏదే అంటాడు. అమ్మాయిని చూడగానే సూపర్ ఉన్నావు, ఐ లవ్ యూ అని చెప్తాం మేము. నీకోసం ఏమైనా చేస్తాం. అయితే పోయా చెట్టు మీకు వెళ్ళి దూకు. ఓకే నేను పోతే నీకు దిక్కు ఎవరు? నాకు నా ఫ్యామిలీ ఉంది. నువ్వు పోతే మరి నీ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? జగన్ అన్న. ఆయన ఫ్యామిలీకి ఆయన దిక్కు లేడు. మీ అన్న ఏం చేయడు కానీ వెళ్ళి టీడీపీ పార్టీలో ఒక మెంబర్షిప్ అయినా తీసుకో. నువ్వు పోయినా నీ ఫ్యామిలీకి 5 లక్షలు వస్తాయి. వెంటనే వెళ్ళి పార్టీలో సభ్యత్వం తీసుకుందాం పద. పద. పైకి ఫేక్ ప్రచారం చేస్తున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలే చెప్పినట్టే 4000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు. ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నారు. డిఎస్టీ నోటిఫికేషన్ వదిలేరు. మనం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు రా. ఇవన్నీ చూస్తా ఉంటే నా గుండె తలుకుపోతా ఉంది. ఎందుకు ఇస్తున్నావమ్మా? కూటమి ప్రభుత్వం మా మహిళలకి ఇస్తానన్న దీపం పథకం ఈ దీపావళి నుంచి అమల్లోకి రాబోతుంది. దీపం పథకం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక నా దీపం ఆరిపోయేలా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మా మహిళలకి ఉచితంగా ఇవ్వబోతుంది. ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటున్నాను. ఇంకెవరూ దొరకలేదా తల్లి? నాకు తెలియక నేను ఒక మాట అడుగుతాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేయలేదా? స్టేజ్ల మీద గ్యాస్ కొడతాం తప్ప ఎప్పుడన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఈ ఫ్రీ గ్యాస్ ఏమో గానీ చెల్లిని దీపావళికి ఇంటికి పిలిచి గ్యాస్ పేల్ చదవరా. దీపావళికి నరకాసురుడు కాదన్నా, నిన్ను కాల్ చేయాలి. పైకి ఫేక్ ప్రచారం చేస్తున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలే చెప్పినట్టే 4000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు. ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నారు. డిఎస్టీ నోటిఫికేషన్ వదిలేరు. మనం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు రా. ఇవన్నీ చూస్తా ఉంటే నా గుండె తలుకుపోతా ఉంది. ఎందుకు ఇస్తున్నావమ్మా? కూటమి ప్రభుత్వం మా మహిళలకి ఇస్తానన్న దీపం పథకం ఈ దీపావళి నుంచి అమల్లోకి రాబోతుంది. దీపం పథకం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక నా దీపం ఆరిపోయేలా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మా మహిళలకి ఉచితంగా ఇవ్వబోతుంది. ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటున్నాను. ఇంకెవరూ దొరకలేదా తల్లి? నాకు తెలియక నేను ఒక మాట అడుగుతాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేయలేదా? స్టేజ్ల మీద గ్యాస్ కొడతాం తప్ప ఎప్పుడన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఈ ఫ్రీ గ్యాస్ ఏమో గానీ చెల్లిని దీపావళికి ఇంటికి పిలిచి గ్యాస్ పేల్ చదవరా. దీపావళికి నరకాసురుడు కాదన్నా, నిన్ను కాల్ చేయాలి.